Hello all, welcome to Reddy Ias Academy. Today we are going to discuss a very important thing is that Telangana State Constable Prelims 2022 కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో లెట్ us start the session. I hope you are all ready. So this is the best thing that we are discussing the question paper with all 100% accuracy. Each and every question will be discussed with all confident 100% accuracy we maintain in our channel. So that's the speciality of our Reddy Ias Academy YouTube channel. Alright? So ఎవరైతే మార్నింగ్ ఎగ్జామ్ రాసారో ఒక్కసారి మీరు అటెంప్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మీరు ఎంత అక్యురేట్గా అటెంప్ట్ చేశారో అనేది ఇవాళ తెలుసుకోవచ్చు. ఆల్రైట్, సో ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా మీరు మీ యొక్క కామెంట్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. ఆల్రైట్, సో రిక్వెస్టింగ్ యూ ఆల్ ద స్టూడెంట్స్ బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ జస్ట్ లైక్ ద సెషన్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ immediately if anybody has not yet. I think you are ready. Okay na? So now we are going to discuss 25 out of 25 questions we discuss. Alright, so already we have come to know that our Reddy Ias Academy students, all the students, they have put the 25 questions out of 25 questions they have answered already. So I tell you one thing, one secret is that out of 25 questions, almost 10 questions are from tenses chapter only. సో ఆ టెన్సెస్ చాప్టర్ కూడా మనం చాలా స్పష్టంగా మన Reddy Ias అకాడమీ ఆ యొక్క యాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసి ఉన్నాము. సో ఆ టెన్సెస్ చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏంటి, వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఐ మీన్ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, రీడింగ్ కాంప్రిహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి. సో వివిధ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇవాళ కవర్ చేస్తున్నాయి. సో వాటితో పాటుగా మనం అక్యురసీ మెయింటైన్ చేస్తున్నాం. ఒక ఆన్సర్ చేయడానికి ఎంత బలంగా మనం ఆన్సర్ని చేయగలము అనేదే పాయింట్ ఇక్కడ. సో ఈ యొక్క మిడిల్ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అలా కాకుండా 100% అక్యురసీతో చేసే విధంగా ఎలా చేయాలి, మీరు ఏం ఆన్సర్ పెట్టారు, మరి ఇక్కడ ఉన్నటువంటి అక్యురేట్ ఆన్సర్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఐ థింక్ యు ఆర్ ఆల్ రెడీ గైస్. సో లెట్స్ టేక్ అప్ ద ఫస్ట్ క్వశ్చన్. మరి క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే సో మనకి ఏమి ఇచ్చాడు అంటే ఎక్స్ట్రా పార్ట్ ఏమి ఎక్స్ట్రా అడిగాడు అంటే స్పెషల్గా ఆల్ ద క్వశ్చన్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఫిల్లర్స్ బేస్గానే అడిగాడు. అంటే లైక్ ఎరడిక్షన్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఇలాంటి క్వశ్చన్స్ అసలు ఏమీ లేవు. ఈవెన్ క్లోజ్ టెస్ట్ కూడా లేదు. సింపుల్ వన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చాడు. మిగతా 20 క్వశ్చన్స్ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బేస్డ్ క్వశ్చన్సే. సో అందులో ఒక 2-3 నాకు తెలిసి 3 వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మిగతా 17 క్వశ్చన్స్ కూడా గ్రామర్ బేస్డ్ క్వశ్చన్సే. చూడండి ఎంత ఈజీగా వచ్చింది పేపర్ ఇవాళ. మనం డిస్కస్ చేసినటువంటి టెన్సెస్ చాప్టర్ మన యాప్లో, మన Reddy Ias అకాడమీ యాప్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి టెన్సెస్ చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్ నుంచే 10 క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది ఇక్కడ. ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే క్లియర్గా మీకు ఇక్కడ కనబడుతుంది. చూడమ్మా, అసలు క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి. సరే, మీరు మార్నింగ్ చేశారు తీసుకున్నట్లయితే a pair of socks been missing from my room. You see that? సో సాక్స్ అనగానే జనరల్గా మనం ప్లూరల్ తీసుకుంటాం, కానీ దాని ముందు ఏమి స్పెషల్గా మెన్షన్ చేశాడు అంటే a pair of socks క్లియర్గా రాశాడమ్మా. అయితే చాలామంది సాక్స్ ప్లూరల్ అని చెప్పేసి జనరల్గా ప్లూరల్ పెట్టేటువంటి అవకాశం ఉంది, చాలామంది అటెంప్ట్ చేశారు కూడా. కాబట్టి సో దాని ముందు సాక్స్ ముందు దీన్ని ఏమంటాం ఇప్పుడు ఫ్రేజ్ అంటాం అమ్మా. ఆఫ్ సాక్స్ అన్నాడుగా, సో వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ ఫ్రేజ్. సో దీన్ని మనం హోల్డ్ ఆన్ చేస్తే ముందు మిగిలింది ఏంటి? ఆ పెయిర్ అంటే ఒక జత. చూడండి తెలుగులో కూడా మనం ఏమంటున్నాం? ఒక జత, ఒక జత అంటున్నాం. కాబట్టి అది సింగులర్ కదా. సో ఇక్కడ వచ్చేటువంటి వర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి. ఇది పాయింట్. యు సీ దాట్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్. చూసారా? మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా మీకు పాస్ట్ టెన్స్ యొక్క ఐడెంటిఫైర్స్ ఇచ్చాడా? ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, గత ఐడెంటిఫైర్స్ ఏమైనా ఇచ్చాడా? లేదు. అంటే ఇండైరెక్ట్గా మనం ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి అందని ఒక ఉద్దేశం. ఈ ట్రిక్ తెలియక చాలామంది స్టూడెంట్స్ కూడా కన్ఫ్యూజ్ చేశారు.
ఏమా మీకు పాస్ట్ టెన్స్ యొక్క ఐడెంటిఫైయర్స్ ఇస్తేనే మీరు పాస్ట్ టెన్స్ యొక్క వర్బ్స్ చూస్ చేసుకోవాలి, లేకపోతే ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. సో కాబట్టి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ బీన్ మిస్సింగ్ అన్నాడమ్మా. ఇది ఏ స్ట్రక్చరు? టెన్సెస్లో ఉన్నటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్? మీన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ తప్ప మరెక్కడ కూడా రాదు. అఫ్ కోర్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మీకు పాస్ట్ టెన్స్కి ఐడెంటిఫైయర్స్ ఇవ్వలేదుగా, సో మీరు పాస్ట్ టెన్స్లోకి వెళ్ళకూడదు, మీరు ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. ఆబ్వియస్లీ బీన్ మిస్సింగ్ అన్నాడుగా, రెండే ఆప్షన్స్, హ్యాస్ బీన్ మిస్సింగ్, హ్యావ్ బీన్ మిస్సింగ్. సో వీటికి మనకు సంబంధం లేదు కాబట్టి ఇమ్మీడియట్గా మనం కట్ చేయాలి. ఆ రెండు ఆప్షన్స్ అసలు రావు. ఈజ్ బీన్ మిస్సింగ్ లేదు ఇంగ్లీష్లో, ఆర్ బీన్ మిస్సింగ్ కూడా లేదు. మనకున్నటువంటి ఆప్షన్ ఏంటి? హ్యావ్ బీన్ మిస్సింగ్, హ్యాస్ బీన్ మిస్సింగ్. మీరు గమనించుకుంటే ఓ పెయిర్ అన్నాడు, ఒక జత, ఇది సింగులర్ కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి వర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి. సో హ్యావ్ అంటే ఏంటి? ప్లూరల్, అందుకని ఇది కట్. సో రిమైనింగ్ ఆన్సర్ ఏముంది? హ్యాస్ ఉంది. సో వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ ఫస్ట్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్ చాయిస్. సో ఈ విధంగా ఎవరైతే ఆప్షన్ 1 పెట్టారో వాళ్ళకి మార్క్ వచ్చేసినట్టే లెక్క. ఆల్రైట్. సో ఈ విధంగా మనం ఒక క్వశ్చన్ చేసే ముందు ఈ విధమైనటువంటి అనాలిసిస్ చేసుకోవాలి. ఈ అనాలిసిస్ అంతా కూడా మన టెన్సెస్ చాప్టర్లో చేయడం జరిగింది. టెన్సెస్ని మించిపోలేదు క్వశ్చన్స్. టెన్సెస్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ప్రిపోజిషన్స్ ఎక్కువ ఈ 3 చాప్టర్ల నుంచే వచ్చాయి. మనం చూద్దాం ఒకసారి ఏంటనేది. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్, ఆప్షన్ ఈజ్ 1. ఆల్ రైట్. సో లెట్స్ టేక్ అప్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే మనకి చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 2, ఇట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 2. ఐ ఆల్వేస్ లిజన్ టు గ్రేట్ స్పీచెస్ కేర్ఫుల్లీ. I always listen to great speeches carefully so that I dash implement them in every walk of my life. నా జీవితంలో ఆ గ్రేట్ స్పీచెస్ ఏవైతే ఉంటాయో వాటిని నేను అమలు పరుస్తూ ఉంటా, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటా అని చెబుతున్నాడు ఇక్కడ. మీరు ఒక విషయం గమనించుకుంటే ఇక్కడ డాష్ తర్వాత మనకి ఇంప్లిమెంట్ అన్నాడు. వాట్ ఈస్ దిస్? వర్బ్ ఫామ్ 1. Implement, implemented, implemented, implementing, implement. So what is this? Verb form 1 has been given. So verb form 1 ఉంది అంటే ఇక్కడ వచ్చేటువంటి వర్బ్ ఏమై ఉండాలి? మోడల్ ఆక్సిలరీ వర్బ్ అయ్యి మాత్రమే ఉండాలి. ఎందుకంటే హ్యాడ్ ప్లస్ V1 నో పాసిబిలిటీ, జస్ట్ కట్ దిస్ వర్డ్ ఇమీడియట్లీ. was ప్లస్ V1 లేదు ఇంగ్లీష్లో. సార్ ఎలా తెలుసుకోవాలి? టెన్సెస్ చాప్టర్ వినాలి. అంటే V1 ముందు ఏ వర్బు రావాలి అని ఎక్కడ తెలుసుకుంటాం? టెన్సెస్ చాప్టర్లోనే మనం తెలుసుకుంటాం. కాబట్టి టెన్సెస్ చాప్టర్ ఇస్ మ్యాండేటరీ. ఈ వర్బ్ ఫామ్ యొక్క యూసేజ్ మొత్తం కూడా మనకి ఎక్కడ ఉంటుంది సార్ అంటే టెన్సెస్ చాప్టర్లోనే ఉంటుంది. అది ఒక్కసారి క్లియర్గా తెలుసుకున్నామంటే ఈ వర్బ్ ఫామ్స్ తోటి మనకు పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు. సో యామ్ ప్లస్ V1 కూడా లేదు మనకి ఇంగ్లీష్లో, కట్. See this, what is this? Can is the answer we have. So finally we have selected for the answer is also can. Can implement whatever the modal auxiliary can, can, could, may, might, shall, should, will, would, must, whatever the modal auxiliary you take. After that immediately comes V1. That's all. So kabatti manaku okate option undi. Even we have confirmed answer is 4th is done, closed. So what I have to speak the answer? So that I can implement. Remaining words మీరు తీసుకోలేరు సార్, పాసిబిలిటీ లేదు. Had implement, was implement, am implement, we don't have that possibility. So what is this chapter? మోడల్ ఆక్సిలరీ నుంచి ఈ క్వశ్చన్ అడిగాడు. ఇంతకుముందు ఏ చాప్టరు? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ఏ చాప్టరు అంటే ఏ కంటెంట్? మోడల్ ఆక్సిలరీ నుంచి అడిగాడు. సో 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఫస్ట్ 1 ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సెకండ్ 1 మోడల్ ఆక్సిలరీ నుంచి క్వశ్చన్ అడిగాడు. సో కాబట్టి మీరు ఏం నేర్చుకోవాలి? స్క్రాచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ డోంట్ నో ద బేస్, సింప్లీ యు ఆర్ ప్రాక్టీసింగ్ ద క్వశ్చన్ పేపర్స్. సో యూ మే నాట్ నో వాట్ ఈస్ దిస్ లాజిక్ బిహైండ్. కాబట్టి మీరు ఇప్పటికైనా సమయం మించిపోలేదు మిత్రమా, మనకు చాలా సమయం ఉంది. రానున్నటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ పేపర్ అయినా కూడా మీరు సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి బేసిక్స్ లేకుండా మనం క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడం అనేది ఇంపాసిబుల్. చూడండి, వెరీ బేసిక్ థింగ్స్. ఇంతకుముందు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ వాట్ ఈస్ దిస్? మోడల్ ఆక్సిలరీ. టెన్సెసేగా, మనం ఏమైనా కొత్తగా చేస్తున్నామా? లేదే. దట్స్ ఆల్ ఫైన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్. నో. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈస్ ఆన్సర్?
number 4th is closed. Alright, so next question number 3 please. You read this question all of you once. Ready guys? So if you have any doubts, you may put your comment in the comment section so that I will give you the reply also. Don't worry about that one. Alright, so you see the question number 3rd తీసుకోండి ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా? The teacher, you see that, the teacher completed this chapter. You see that, the teacher completed this chapter. You see that, completed అని ఇచ్చాడమ్మా. What is this, V2 or V3? We don't know. ఆల్రైట్, సో జనరల్గా ఇది టెన్సెస్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జనరల్గా ఇది V3 ఫామ్గా భావించాలి మనకు. ఏమా సార్ V3 కూడా V2 కూడా తీసుకోవచ్చుగా అంటే అది మీకు టెన్సెస్లోనే ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. అక్కడ లాజిక్ ఉంటుంది, మనం చెప్తాం అది క్లియర్గా. ఏమా కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్, కంప్లీటింగ్, కంప్లీట్స్. ఏమా ఈడి 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 V2 V3 ఒకేలా ఉంటాయి ఇవి రెండు, కన్ఫ్యూజ్ కావద్దు. మీకు ఖచ్చితంగా స్పేస్ ఇచ్చాడంటే 100% ఇది V3 ఫామ్ అయ్యే ఉండాలి. అంటే ఏం తీసుకుంటాం ఇక్కడ? ద టీచర్ ఈజ్ ద సింగులర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. టీచర్ అన్నాడు, టీచర్ సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ రావాలి. ఆర్తోని వచ్చే ఛాన్స్ లేదు. కట్. హ్యావ్ ఈజ్ ఆల్సో ప్లూరల్ కట్. సో రిమైనింగ్ రెండు సింగులర్. ద టీచర్ ఈజ్ కంప్లీటెడ్. ఇస్ ఇట్ ఈస్ వాట్ ఈస్ దిస్? టీచర్ ఈజ్ కంప్లీటెడ్. సో వీ కాంట్ రైట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. టీచర్ ఈజ్ కంప్లీటెడ్ కాదమ్మా, చాప్టర్ కంప్లీట్ అయింది. ఓహో, దట్స్ అ వే. సో యూ కన్నాట్ రైట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ఈజ్ కంప్లీటెడ్ అంటే టీచర్ అయిపోయింది అని మీనింగ్ వస్తుంది. టీచర్ అయిపోవడం కాదు, చాప్టర్ అయిపోయింది అని చెప్పాలి. కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్. ఇది ప్యాసివ్ వాయిస్ కిందికి వెళ్ళిపోతుంది. ప్యాసివ్ వాయిస్లో చెప్పకూడదు. మనం ఏం చెప్పాలి? యాక్టివ్ వాయిస్లోనే చెప్పాలి. సో కాబట్టి వట్ యూ స్పీక్ ద ఆన్సర్? ద టీచర్ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్ అని చెప్పాలి. వాట్ ఈస్ ది స్ట్రక్చర్? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. చూసారా, అదేనమ్మా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. బస్. సో కాబట్టి వీ హ్యావ్ కన్ఫర్మ్డ్ ద ఆన్సర్ ఈస్ నెంబర్ 4. ద టీచర్ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్. ఈ టీచరు ఈ చాప్టరు ఇంతకుముందే పూర్తి చేశారు అని మీనింగ్ వస్తుంది. సార్ మీరు అంటే వేరే వర్బ్స్ ఉన్నాయా? లేవు, మిగిలిపోయింది ఒకటేగా, హ్యాస్ కంప్లీటెడ్. దట్స్ ఆల్ వెరీ సింపుల్. వాట్ ఈస్ దిస్ చాప్టర్? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇస్ క్లోజ్డ్. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ప్లీజ్. చూడమ్మా, మై మదర్ the newspaper in the morning. Obviously morning only we read the newspaper. Of course newspaper we read daily. మీకు డైలీ అనే పదం ఇవ్వకపోయినప్పటికీ అది మీరు సింపుల్ ప్రజెంట్ టెన్స్ లోనే ఉంది అని భావించాలి. మీరు ఒక విషయం గమనించండి, మదర్ అనే వాళ్ళు సింగులర్గా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి. ఆబ్వియస్లీ ఈజ్ రీడింగ్ సింగులర్, వాజ్ రీడింగ్ అంటున్నాడు, పాసిబిలిటీ ఉందా? అంటే మీకు క్వశ్చన్లో ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ నైట్ అనే పదాలు ఇవ్వనంత వరకు మీరు పాస్ట్ టెన్స్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అందుకే కట్ చేస్తా. వాజ్ రీడింగ్ అసలు ఇంపాసిబుల్. వస్తే ఈజ్ రీడింగ్ వస్తుంది, లేకపోతే విల్ బీ రీడింగ్ వస్తుంది. ఏమా విల్ బీ రీడింగ్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. మీకు ఐడెంటిఫైర్స్ ఏముండాలి? ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, ఎట్ 4 o'clock టుమారో, ఎట్ 9 o'clock టుమారో. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవాలి. లేదుగా, అందుకే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా రాదు, కట్ చేశాను. ఇక రెండే ఉన్నాయి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఏమా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఐడెంటిఫైర్స్ ఏంటి? మళ్ళీ టెన్సెస్ చాప్టరే. ఏమా నౌ, అట్ ప్రజెంట్, అట్ దిస్ మూమెంట్, డోంట్ డిస్టర్బ్, డోంట్ మేక్ ఏ నాయిస్, సీ, లుక్, లిజన్, ఇవన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఐడెంటిఫైర్స్. ఉన్నాయా? లేవుగా, అందుకే కట్టు. మిగిలిపోయిన ఆన్సర్ ఏంటికా? రీడ్స్ అన్నాడు. ఎందుకంటే ఇట్స్ ఎ డైలీ రొటీన్. అఫ్ కోర్స్ మనం న్యూస్ పేపర్ అనేది రోజు చదువుతూ ఉంటాం, పొద్దున్నే, ఉదయాన్నే. కాబట్టి క్లియర్గా చెప్పాడు, ఇన్ ద మార్నింగ్ అని క్లియర్గా చెప్పాడు. సో కాబట్టి we have to stick to the answer number 3. My mother reads the newspaper in the morning. What is this question has come from? Simple present tense. Previous question, present perfect. That too previous question. What is that? Modal auxiliary. And the first question, present perfect continuous tense. See, 4 questionలు కూడా tenses chapter. చూసారుగా. And the next question number 5 తీసుకుందాం. Be ready guys. చూసుకోండి, మీరు అటెంప్ట్ చేసినటువంటి ఆ యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా మీరు ఆన్సర్స్ అవుతుందా లేదా అనే పాయింట్ కూడా చూడండి. సో సెషన్ని కూడా స్కిప్ చేయకుండా ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు చూస్తూ ప్రతి ఒక్క పాయింట్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. సో దాట్ వీ విల్ గివ్ ద రిప్లై ఆల్ ద గైస్. ఆల్ రైట్, ఓకే. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇండియా ఈస్ డాష్ కంట్రీ. Every Indian is icon in helping the poor people. All right. See, it is the question has from tenses chapter. It is the question comes from which chapter? Tenses chapter. You see that.
India is a dash country. Obviously, you are introducing. See, there are many countries in this world, right? India, China, Japan, Malaysia, Singapore. You are discussing about this country. So you are introducing. So 100% you have to use the article A only, because introduction always takes with the articles A only. Even we have this chapter in our classes, we have discussed this chapter. ఆర్టికల్ చాప్టర్ మీరు క్లియర్గా చూడండి, సో దాట్ యూ విల్ గెట్ ద క్లారిటీ ఆల్సో. ఈ ఆర్టికల్స్ ఎట్లా యూజ్ చేయాలి, వీటిని ఏ విధంగా ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు, వాట్ ఈస్ ద యూసేజ్, వాట్ ఈస్ ద ఓమిషన్, ఇవన్నీ కూడా మీకు ఆర్టికల్ చాప్టర్లోనే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి 100% రావాలి ఫస్ట్ బ్లాంక్లో. సో ఇక్కడ ఏ ఉంది, యాన్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే కాన్సోనెంట్ సౌండ్గా, అందుకే ఇది కట్ చేస్తాం. యాన్ కంట్రీ రాదిక అమ్మా, ఆ కంట్రీ వస్తుంది, ఆఫ్ ద కంట్రీ రాదు, అందుకే ఆప్షన్స్ కట్టు సింపుల్గా. సో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇక తప్పదు, ఓ కంట్రీ రెండు ఆప్షన్లో కూడా ఉంది, ఫైన్. సో ఎవ్రీ ఇండియన్ ఈజ్ యాన్ ఐకాన్, ఎవ్రీ ఇండియన్ ఈజ్ ద ఐకాన్ అంటే మనం ఏమంటాం తెలుగులో, ప్రతి భారతీయుడు కూడా ఒక ఐకానే. చూడండి తెలుగులో మాట్లాడుతున్నా, ఇండియా ఈ భారతదేశం అనేది మనకు ఈ దేశంలో ఉన్నాము, ఈ దేశ ప్రగతి కొరకి అంటే ఈ యొక్క పేదవారి యొక్క బాగోగులు చూసుకునే దానికి ప్రతి భారతీయుడు కూడా ఒక ఐకానే, ఒక ద అంటే మీనింగ్ ఏందమ్మా తెలుగులో, ఆ లేదా ఈ అని మీనింగ్ వస్తుంది. ద ఐకాన్ అన్నారనుకోండి, ఆ ఐకాను లేదా ఈ ఐకాను అని మీనింగ్ వస్తుంది. అది ఇది కాదమ్మా, ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్కరు కూడా ఒక అంటున్నారు కాబట్టి దాకి ఛాన్స్ లేదు, అందుకే కట్ చేసా. ఇక రిమైనింగ్ ఆన్సర్ ఏంటి? సో వీ హ్యావ్ టు స్టిక్ టు ఆన్సర్ ఈజ్ నెంబర్ 1. ఇండియా ఈజ్ ఎ కంట్రీ, ఎవ్రీ ఇండియన్ ఈజ్ అన్ ఐకాన్. ప్రతి భారతీయుడు కూడా ఒక ఐకానే. అమ్మా, ఇన్ హెల్పింగ్ ద పూర్ పీపుల్, పేదవారికి సహాయం చేయడంలో ప్రతి భారతీయుడు కూడా ఒక ఐకానే అని అంటున్నాడు. సో కాబట్టి వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ద ఆన్సర్ ఈజ్ నెంబర్ 1 ఈజ్ క్లోజ్డ్. ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకేనా? ఐ హోప్ యు ఆర్ రెడీ ఎవ్రీబడి. సో ఈ క్వశ్చన్ ఎందులో నుంచి తీసుకున్నాడమ్మా? ఆర్టికల్స్ చాప్టర్. చూసారా, బేసిక్, ఎవ్రీథింగ్ ఈజ్ బేసిక్. సో వీ హ్యావ్ ఆల్ ద కంటెంట్స్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్, ఇన్ అవర్ వీడియోస్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. జస్ట్ రిఫర్ అవర్ వీడియోస్, రిఫర్ అవర్ టెక్స్ట్ బుక్స్, యూ విల్ గెట్ ద ఫుల్ క్లారిటీ. నాట్ ఓన్లీ దిస్ ఇంగ్లీష్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ స్టడీస్, every subject we have ekdam scratch to high level we are discussing in our classes. So if you are interested, so please visit our website, this anreddyIASacademy.com, or you may visit our app, AN Reddy IAS Academy app also you can visit. All the videos you will be given in our app. Okay na? So this is, the question has come from the chapter articles. I think you are ready. Okay na? So let's take up the next question number 6, please. Be ready guys. Right, question number 6 తీసుకోండమ్మా. See, this question has come from vocabulary chapter. So vocabulary we have discussed very interesting manner, that is picture representation and all we have discussed very well. Okay na? So hard annadu, what is the synonym of the word called hard annadamma? Hard means very rigid, very strong. So beautiful ki sambandham ledu asalu, just cut this word. Yama, antonym soft తీసుకుంటాం, hard opposite is soft, like soft drinks, like that we say. సో కాబట్టి ఇది యాంటనిమ్ వస్తుంది, కట్ చేశాను. హార్డ్ మీన్స్ వెరీ స్ట్రాంగ్. ఆబ్వియస్లీ వీక్ ఈజ్ ద యాంటనిమ్. మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? సినోనిమ్ అడిగాడు. కాబట్టి వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ద ఆన్సర్ ఈస్ వెరీ ఫమ్. ఫమ్ మీన్స్ వెరీ స్ట్రిక్ట్, వెరీ రిజిడ్, చాలా బలమైన అని మీనింగ్ వస్తుంది. సో వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ఆన్సర్ ఈస్ 2. సో దిస్ క్వశ్చన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ వొకాబులరీ చాప్టర్. ఓకేనా? వొకాబులరీ నుంచి క్వశ్చన్ అడిగాడు. సినోనిమ్స్, యాంటనిమ్స్ అంటే ఏంటి? వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్. సో వీ హ్యావ్ టు బిల్డ్ అప్ అవర్ వొకాబులరీ విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్ వర్డ్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్. మీరు వీటి పట్ల క్లియర్గా ఉంటే 100% యూ కెన్ రైట్ ఎనీ సినోనిమ్ విత్ ఈజ్ అండ్ accuracy that I can say. All right, so answer is confirmation 2. Okay, so let's take up the next question number 7. You can see all of you guys here. I dash an appointment with the doctor soon. You see that? So we have the options. I will make an appointment. I had made an appointment. You see this, very interesting. See, soon అంటున్నాడు అంటే భవిష్యత్తులో జరగబోతుంది. ఇక ఇప్పుడే, రేపు వెళ్తా. ఏమా, had made అంటే past perfect tense. Just cut this word immediately. You are not in the past tense, you are in the future tense. Just cut that word immediately.
అదేవిధంగా was making, you can see this word was making. What is this? Past continuous tense, because you are in the future. How do you go to the past tense? Just cut that word immediately. అదేవిధంగా am making అన్నాడు, happy. I am making an appointment with the doctor soon. All right, I will make an appointment with the doctor soon. Actually, it's an interesting question. So many people have understood in many ways, but in our Reddy Ias Academy, what are we telling you guys? See, soon in the sense, first of all, you have to feel that is the future representation. All right, and you see that generally present continuous tense also used for future planned actions. Yes, we have this rule in our tenses also. Emma, present continuous tense generally used for future planned actions. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పనులకి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా తీసుకుంటాం. కానీ దానికి ఎలా ఉండాలి ఐడెంటిఫైయర్స్? ఏమా ఇన్ ద ఫ్యూచర్, ఆల్రైట్, ఇన్ ద నియర్ ఫ్యూచర్, ఏమా ఇన్ ద నెక్స్ట్ జనరేషన్, ఇన్ ద నియర్ జనరేషన్, ఇలాంటి ఐడెంటిఫైయర్స్ ఇచ్చినప్పుడు మీరు యామ్ మేకింగ్ అని రాసుకోవాలి. కానీ మీకు ఏమి ఇచ్చాడు? సూన్ అన్నాడు, ఇక జరగబోద్ది అన్నాడు. సో ఇలాంటి ఐడెంటిఫైయర్స్ ఏమి ఇవ్వలేదు, దీనికి సంబంధించినటువంటి ఐడెంటిఫైయర్స్ ఏమి ఇవ్వలేదు, కాబట్టి ఇది ఐడెంటిఫైయర్ బేస్డ్ క్వశ్చన్ యాక్చువల్గా. సో కాబట్టి ఈ పాయింట్ నేను కట్ చేస్తున్నాను. ఇన్ ద ఫ్యూచర్, ఇన్ ద నియర్ ఫ్యూచర్ అనే పదాలు ఇవ్వలేదు, అందుకే కట్ చేస్తున్నా. ఇక అన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. రిమైనింగ్ ఆన్సర్ ఒకటే ఉంది. సో దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ రిటన్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దిస్ క్వశ్చన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ విచ్ చాప్టర్? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నుంచి ఈ క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ చాలామంది తప్పుడు ఆన్సర్ చేశారు. బట్ బ్లైండ్గా వెళ్ళిన వాళ్ళు సూన్ ఉంది, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని భావించిన వాళ్ళు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఐ విల్ మేక్ అన్ అపాయింట్మెంట్ అంటున్నారు. సో వాళ్ళు మాత్రమే కరెక్ట్గా పెట్టారు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో కాబట్టి టెన్షన్ లేదు. ఓకేనా? సో కాబట్టి మీరు ఎవరైనా యామ్ మేకింగ్ అని పెడితే మార్క్ పోయేటువంటి అవకాశం ఉంది, కాబట్టి సో వీ హ్యావ్ టు బి రెడీ విత్ దాట్. ఓకేనా? సో ఈ విధంగా ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్. ఐ విల్ మేక్ అన్ అపాయింట్మెంట్ సూన్ విత్ ద డాక్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. All right, so answer is confirmation. Number 1 is closed. All right, so let's take up the next question number. Be ready guys, question number 8. You can see on board. Ready? Okay, now question number 8. People often games for sports and sports for games. You see that? అంటే ప్రజలు తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు అని దీని యొక్క ఉద్దేశం. See that? People అనేది జనరల్గా ఏమా ఇది సబ్జెక్ట్, ఏమా ఆఫెన్ అనేది అడ్వర్బ్. మరి సబ్జెక్ట్ ఉన్నప్పుడు వర్బ్ కావాలిగా. సో ఇక్కడ ఏం రావాలి? వర్బ్ రావాలి జనరల్గా. ఏమా వర్బ్, ప్లెయిన్ వర్బ్ రావాలి జనరల్గా. సో కానీ ఇక్కడ మిస్టేకెన్ థర్డ్ ఫామ్ ఇచ్చాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంపాసిబుల్. మిస్టేకింగ్ జెరెండ్ ఫామ్ ఇచ్చాడు, అసలు తీసుకోము. ఇక రెండు ఆప్షన్స్, ఇది మిస్టేక్ V1, మిస్టేక్ V2. సో వాట్ యు వాంట్, V1 ఆర్ V2? మీకు ఏం కావాలి అంటే ప్రజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా అని మనం ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే, జనరల్గా మాట్లాడుతున్నాడమ్మా. పీపుల్ ప్రజలు తరచుగా, ఆఫెన్ తరచుగా. ఇక్కడ సీతను, గీతను, రామోని, రాణిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, జనరల్గా మాట్లాడుతున్నారు. సో జనరల్గా మాట్లాడేటువంటి వాక్యాలను ఎక్కడ రాయాలి అంటే జనరల్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాస్తాం, సింపుల్ పాస్ట్ టెన్స్లో అస్సలు రాయమిక. సో అందుకనే మిస్టేక్ అనేది పక్కన పెడితే ఇక రిమైనింగ్ ఆన్సర్ మిస్టేక్. సో ఈజ్ ద కన్ఫర్మేషన్. పీపుల్ ఆఫెన్ మిస్టేక్. తరచుగా ప్రజలు తప్పుడుగా అర్థం చేసుకుంటారు. ప్రజలు అంతే. అది సీత, గీత, అనిత, సునీత వీళ్ళు కాదు, జనరల్గా మాట్లాడుతున్నాడు. ఒకవేళ వారిని ఉద్దేశించి మాట్లాడితే సీత యొక్క క్యారెక్టర్ డిఫైన్ చేయాలి. ఆమె ఎప్పుడూ అంతే, ఆమెకు అసలు ఏం తెలియదు అన్నప్పుడు యు మే టేక్ ద పాసిబిలిటీ పాస్ట్ టెన్స్. మీకు అక్కడ క్లియర్గా ఇస్తాడు కూడా. అప్పట్లో, అప్పుడు, ఆ రోజుల్లో, ఇలా చేసేది సీత అన్నప్పుడు మీరు మిస్టేక్ అని తీసుకోవాలి. సో ఇది దీని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా. సో వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ద ఆన్సర్ ఇస్ మిస్టేక్ అని కన్ఫర్మ్ చేసుకోవాలి ఇట్లా. ఓకేనా? సో దిస్ క్వశ్చన్ ఆల్సో హ్యాస్ కమ్ ఫ్రమ్ ద చాప్టర్ కాల్డ్ ఐ కెన్ స్పీక్ టు యూ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క లాజిక్ కూడా ఉంది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ నుంచి కూడా అడిగాడు అని మనం భావించవచ్చు.
అర్థమవుతుందా? సో పీపుల్ అనేది ఎప్పటికీ ప్లూరలే, కాబట్టి మిస్టేక్ అనేది కూడా ప్లూరలే. జస్ట్ లైక్ టేక్, టుక్, టేకెన్, టేకింగ్, టేక్స్. Just like mistake, mistook, mistaken, mistaking, mistakes. See, SRES form has come generally. Yes or no? So we have confirmed the answer is number 3rd is right option. Okay, now so let's go to the next question. Be ready, guys. Question number 9. Right. That's great. Thank you, Sagar sir. So wonderful. So now you can see that question number 9. Rahul and his friends. You see that. So Rahul is the subject 1 and friends is called subject 2. These two are separated by the conjunction called and. So we have to confirm the subject. This is entirely called, what is this? Subject only. Subject is plural. Obviously the verb also should be plural. Simple logic. So invited, you see that. Invited by me. See, many people have even confused here also. ఈ బై అనేది చివరిలో ఇచ్చేసరికి చాలామంది దీన్ని చూడలేదు పాపం, అందుకని ఇది ప్యాసివ్ వైజ్ అనుకోవడంలో మిస్టేక్ అయింది చాలామందికి. యాక్చువల్లీ దిస్ సెంటెన్స్ హ్యాస్ బీన్ రిటన్ ఇన్ ద ప్యాసివ్ వైజ్. సో యు ఆర్ నాట్ అలౌడ్ టు టేక్ ఇట్ ఆల్ యాక్టివ్ వైజ్. సో కాబట్టి ఇది సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ వర్బ్ కూడా ప్లూరల్లోనే ఉండాలి. ఈజ్ అంటే సింగులర్ కట్, వాజ్ అంటే సింగులర్ కట్, ఇక రాదు. If you take the word had, it is active voice. No. Your question already has been given by. You have to be in the past passive voice. So kabatti had vache chance ledika. So have been is the right option, right? Have been invited by me. Na dwara piluvabaddaru. Na dwara invite cheyabaddaru. Ekkadiki? Party ki. Acha. So ee party anedi meer hold on cheste clarity vastadi. Lepothe chaala mandi had ke answer ichchetuvanti avakasham kuda undi. చేశారు కూడా. సో దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ అండర్స్టూడ్. ఐ థింక్ యూఆర్ రెడీ. ఆల్ రైట్, సో లెట్స్ టేక్ అప్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. బీ రెడీ, గైస్. రైట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. దిస్ క్వశ్చన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద చాప్టర్ కాల్డ్ vocabulary chapter. You see that opaque, that is something not clear, that is something not vivid or something unclear in view. ఆల్ రైట్, సో ఈ విధంగా మనం తీసుకుంటే ఒపేక్ కి యాంటనిమ్ అడుగుతున్నాడమ్మా. చూడండి, వాట్ ఈస్ దిస్ యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ కాల్డ్ ఒపేక్? opposite word అడుగుతున్నాడమ్మా. చూడండి ఇక్కడ. సో ఫ్రాజైల్ మీన్స్ వెరీ వీక్, వెరీ బ్రిటిల్. ఇఫ్ యూ టచ్ ఇట్ విల్ బ్రేక్. That's called fragile, we can say. So this word is not even fitting to the word opaque. దానికి దీనికి అసలు సంబంధం లేదు. సో ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ కూడా మీరు చేయొచ్చు. సంబంధం లేనటువంటి పదాలని ఫస్ట్ రిమూవ్ చేస్తే ఇక 2 లేదా ఒక ఆప్షన్ మనకు ఫైటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని మనం కొంచెం కోషిష్ చేస్తే ఆన్సర్ అట్లనే వచ్చేస్తుంది. సో కాబట్టి మనం ఏమన్నాం అంటే పార్షియల్, పార్షియల్, ఇంపార్షియల్, పక్షపాత ధోరణి, నిష్పక్షపాత, పార్షియల్, ఇంపార్షియల్. పార్ట్ 1 పార్ట్. సీ దట్ ద రూట్ వర్డ్ ఈస్ కాల్డ్ హియర్ పార్ట్. పార్ట్ మీన్స్ ఒక పక్షం వైపు ఉండడం. పార్షియాలిటీ, దట్ మీన్స్ 1 పార్ట్, like that. Okay, so that also will not come anyhow. That is not even into the picture. Just cut. So you see that broken is not even related word here. So just we have cut. 3 words are unrelated only. So 1 word is left, that is called transparent. You see that? What is this? Transparent. So here we can see this is called opaque. Opposite is transparent. పారదర్శకత్వమైనటువంటి. Transparent glass, we say that. Transparent window, transparent door. So that we can say many words. Here also the root word is called tra and the another root word is called par. Par means equal. Tra means from one side to another, from one place to another. Transport, translucent, like transitive, intransitive. Okay, now transit. So many places we discuss this vocabulary section is very well we have already discussed. If you want to know many root words like this, you listen to our vocabulary chapter. Okay, now so answer is confirmation finally 3rd. All right, so let's take up the next point. Be ready, guys. Right, thank you. This guys, I think you understand. So here we have given, see that. See, I already told you just now what is the opposite word of opaque. You have seen already transparent is the opposite word. So we have some picture representation. See, in our vocabulary classes, everything we have done like this for giving you the more clarity. See something, when you see a picture,
that fix in our minds generally. You see 3 hours movie, you see, when you come out, you watch the movie, you tell each and every point because you have understood in the pictorial representation. See, that's the way మన vocabulary chapter లో కూడా ప్రతి ఒక్క పదాన్ని కూడా మనం పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో ఇవ్వడం జరిగింది అన్నట్టు. అంటే ఎక్కువ అర్థం అవ్వడానికి. ఇక చూడండి, ఇదేమో ఇటు సైడ్ ట్రాన్స్పారెంట్, చూడండి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ చూడొచ్చు. మనకు టార్చ్ లైట్ వేసామనుకోండి, మనకు ఈ యొక్క టార్చ్ అనేది ఇటు నుంచి అటు వెళ్ళింది అనుకోండి, దట్స్ కాల్డ్ ట్రాన్స్పారెంట్ వ్యూ అని చెప్తాం. సో చూడండి, transparent, translucent, opaque. Opaque means that you cannot pass the light rays, that are not able to pass the light rays is called opaque. See that all light rays just stuck here only, it's not passing that side, so it's called opaque. You see that. Adhe vidhanga sunglasses, you can see that transparent. Window is also transparent. This is a backpack. You whatever you put in your backpacks, generally you cannot say that what is inside. So that is something opaque, that you cannot see what is there inside. But transparent you can see very clearly. Oh, there is a water bottle. Oh, there is a book, pen, pencil. You see that what is there in that. So something like that we understand. So అందుకే మీకు చక్కగా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో చూపించడం జరిగింది. మన రెడ్డి ఐఏఎస్ అకాడమీ వొకాబులరీ క్లాసెస్ కూడా ఇలానే ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మీకు చక్కగా ప్రొనౌన్సియేషన్, వాటి యొక్క సినోనిమ్స్, యాంటోనిమ్స్, అందులో ఉన్నటువంటి రూట్ వర్డ్, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యేలా మీకు డిజైన్ చేయడం జరిగింది మన యొక్క టెక్స్ట్ బుక్లో. అర్థమైందా? మన యొక్క రెడ్డి ఐఏఎస్ అకాడమీ మెటీరియల్లో చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మీకు ఆ యొక్క బుక్ అనేది ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. వన్స్ యూ హ్యావ్ ద టైమ్, యూ క్యాన్ విజిట్ అవర్ మెటీరియల్ వన్స్, యూ విల్ గెట్ ద ఫుల్ క్లారిటీ. ఓకేనా? సో లెట్స్ టేక్ అప్ ద నెక్స్ట్ పాయింట్. బీ రెడీ గైస్? Okay, ma. So I think you are ready. Okay, if you study history, generally if you study history, this question has come from which chapter? If conditions, or we can say conditional sentences. We have discussed this chapter also, we have discussed conditional sentences. This comes under first condition. See, generally we have 4 conditions, no? First condition, second, third, fourth. So this condition generally comes under first condition. You see that left side you have the, if you study history, what is this? Simple present tense. Right side what will come? Simple future tense, shall or will plus V1 generally. So we have only one option, we have like that. You see that we have only one option, will find. So blindly you can select the answer for third, no need to wait even a moment also. So that is why you will find that all stories of success are also stories of great failures. సక్సెస్ అనేది ఎక్కడి నుంచో రాదు, ఫెయిల్యూర్స్ నుంచే సక్సెస్ వచ్చాయి అని మన చరిత్ర మనం ఒక్కసారి చదివితే అర్థమవుతుంది అంటాడు. ఇఫ్ యూ స్టడీ, చదివితే నీకు అర్థమవుతుంది అంటాడు. కావాలంటే చదువుకో, దట్స్ ఆల్ యువర్ చాయిస్ అంటాడు ఈ విధంగా. సో కాబట్టి లెఫ్ట్ సైడ్లో V1 ఉంది, సో రైట్ సైడ్లో 100% shall or will plus V1 comes to you generally. So kabatti we have one option, that is you will find, it is shall or will plus V1. So answer is confirmation, third is closed. Okay na? I think you have understood. Finished. Okay na? So let's take up the next question number 12. Be ready guys? So let's start. You see that back in my native place, that means you are remembering the past things. See, whatever the reminiscent, that means whatever the past activities once you remember. So what you tell generally, internet గురించి మాట్లాడుతున్నాడు. So we doesn't have, subject is plural, so generally verb also should be plural, but doesn't is the singular, just cut. Wasn't is the singular, just cut. Had not have, we don't have the structure generally. Yeah, so but when you have something, hey Babu, had your breakfast? Yes sir, I had my breakfast. Yes. Yesterday did you have your breakfast? Yesterday I had have my breakfast. Had have means something that you consumed like a food అన్నట్టు. ఇవాళ పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి, ఏమని చెప్పాలి? ఐ హ్యావ్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నిన్న చేశారు, ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ ఆల్సో యూ కెన్ స్పీక్. కాబట్టి ఇది ఏదైనా కన్జంప్షన్ విషయంలో ఈ స్ట్రక్చర్ వాడుకుంటాం జనరల్గా. కన్జంప్షన్ ఏం లేదు ఇక్కడ, ఇంటర్నెట్ గురించి మాట్లాడుతున్నాడు జనరల్గా. ఇంటర్నెట్ లేదంట పాపం అప్పట్లో. సో దట్స్ ద వే యూ హ్యావ్ టు కన్ఫర్మ్ వట్ యూ స్పీక్ ద ఆన్సర్. దట్స్ వై వీ డిడెంట్ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్. అప్పట్లో ఇంటర్నెట్ లేకుండే, మాకు అప్పుడు ఇంటర్నెట్ లేకుండే.
దట్స్ వై మీకు ఎలా తెలుసు సార్ డిడెంట్ అంటే జనరల్గా ఇచ్చాడుగా నేటివ్ ప్లేస్, బ్యాక్ ఇన్ మై నేటివ్ ప్లేస్, గతంలో. సో గతం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి సో వీ హ్యావ్ రిటన్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్, దట్ టు అండర్ నెగటివ్ సెన్స్ యూ హ్యావ్ రిటన్ దిస్ వర్డ్. ఇస్ నాట్ ఫినిష్డ్ ఆల్. ఓకేనా, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఓకేనా, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. బీ రెడీ గైస్. క్వశ్చన్ నెంబర్ 13th. Right, question number 13th you can take, the police arrested the thieves. You see that the police is the subject, obviously the verb, you see that police is always plural only. Somebody may think that, sir, police is one person, no, that's why shall I take the singular? No, you are not allowed. Police itself is a collective noun. Always you have to. I don't say even collective noun also. That is not the right word to speak, even collective noun. Police is always used for plural only. So we have to take plural verb only. You are not allowed to take singular at all. So కాబట్టి ఈజ్ వచ్చే ఛాన్స్ లేదు. జస్ట్ కట్, కట్, సింగులర్, సింగులర్, కట్. పోలీస్ ఆర్ అరెస్టెడ్ అంటే వీళ్ళే అరెస్ట్ చేయబడ్డారు దొంగల ద్వారా అని మీనింగ్ వస్తుంది. కాదు కాదు, పోలీసులే దొంగలను అరెస్ట్ చేశారు. కాబట్టి రైట్ డౌన్ యాక్టివ్ వాయిస్, డోంట్ రైట్ డౌన్ ప్యాసివ్ వాయిస్. సో వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ద ఆన్సర్ ఈస్ ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద థీవ్స్. పోలీసులు దొంగలను అరెస్ట్ చేశారు అని మీనింగ్ వస్తుంది. So you have to write down in the active voice, not in the passive voice. So it's very important. So this question has come from which chapter? Present perfect tense. I think you have understood what is this. Okay now? So let's take up the next point. Be ready guys? See, either of the footpaths. You see that? Either of the footpaths to superintendent's house. See, this chapter also has come from subject verb agreement chapter only. We have already discussed very clearly subject verb agreement, almost 20-30 rules we have discussed in our classes. The same rule has come here. One of, any of, each of, either of, neither of, none of. After these, you have to take the noun or the pronoun plural, but the verb is 100% singular. Yeah. So, kabatti, lead is the plural, just cut. Have led, you see that. Have led to superintendent's house. You see that. See, generally, it is the general expression. ఇప్పుడు సూపరింటెండెంట్ హౌస్ ఇప్పుడు ఉంది, 10 రోజుల క్రితం ఉంది, 100 రోజుల క్రితం ఉంది, ఇంకా 100 రోజుల తర్వాత కూడా ఉంటుంది. సూపరింటెండెంట్ హౌస్ అక్కడే ఉంటుంది, మారదిక. మారితే మనకి ఇన్ఫార్మ్ చేస్తారులే, దాని గురించి టెన్షన్ పడకండి మీరు. సో జనరల్ స్టేట్మెంట్ రాయాలి కాబట్టి మీరు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే రాయాలి. మీరు హ్యావ్ లెడ్ అన్నారనుకోండి, ఇదేంటి ప్రజెంట్ పర్ఫెక్ట్, జస్ట్ కట్. ఈజ్ లెడ్ ప్యాసివ్ వైజ్, విల్ నాట్ కమ్ ఎనీ హాఫ్. So only one answer left, either of the footpaths leads to superintendent's house. So that's the way we have confirmed the answer. చూస్తున్నారుగా. సో ఈ విధంగా మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లీడ్, లెడ్, లెడ్, లీడింగ్, లీడ్స్. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు కన్ఫర్మ్. ఓకేనా. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ 2. ఓకే, సో లెట్స్ చెక్ అప్ ద నెక్స్ట్ పాయింట్. 15th question. Be ready guys. See that I have done, you see that I have done a dash deal of work. See జనరల్గా హ్యూజ్ డీల్ ఆఫ్ వర్క్ ఉండదు, మామూలుగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సంథింగ్ అని చెప్తాం. సో హ్యూజ్ డీల్ ఉండదు ఎక్కడ కూడా, అందుకే ఇది కట్టు. ఎనార్మస్ ఎంటిటీస్ ఉంటాయి, అంతేగాని ఎనార్మస్ డీల్ ఉండదు. ఓకే, సో జస్ట్ వీ హ్యావ్ కట్. సో వీ హ్యావ్ లెఫ్ట్ 2 words, అ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్, అ బిగ్ డీల్ ఆఫ్ వర్క్. యాక్చువల్గా రెండు కరెక్టే, ఏది తప్పు కాదు. కానీ జనరల్గా మన ఇంగ్లీష్లో ఆ జనరల్ స్టేట్మెంట్ వచ్చేసి గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఇది ఎట్లా అంటే వీ హ్యావ్ టు ఫాలో ద న్యూస్ పేపర్స్, వీ హ్యావ్ టు ఫాలో సమ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో ఎట్ దట్ టైమ్ యూ లిజన్ జనరల్లీ. అ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ మీన్స్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ వర్క్. చాలా పెద్ద పని చేసావు అన్నప్పుడు యూ హ్యావ్ డన్ రియల్లీ అ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ అంటాం. అఫ్ కోర్స్ అది పెద్దదే, మరి బిగ్ డీల్ ఆఫ్ వర్క్ అనొచ్చుగా, బికాస్ వీ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్ప్రెషన్. అది లేదు కాబట్టి అనము. సో కాబట్టి దీన్ని కట్ చేస్తే ఇక రిమైనింగ్ ఆన్సర్ ఏంటమ్మా, అ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ ఉంది కాబట్టి సో దీన్ని మాత్రమే మనం రాయాలి, అ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్. వీ హ్యావ్ కన్ఫర్మ్ లైక్ దట్. ఆన్సర్ ఇస్ ఫినిష్డ్. ఓకేనా. వాట్ ఇస్ ఆన్సర్ ఇస్ number 2 closed. ఓకేనా. సో లెట్స్ చెక్ అప్ ద నెక్స్ట్ క్వశ్చన్. number 16. Be ready guys. So I never feel that I am superior dash to anyone. See, this question has come from preposition chapter. We have already discussed. Senior, junior, interior, exterior, anterior, posterior, prior, prefer. చూస్తున్నారా, రియర్ 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 అనే పదాలు ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో వాటికి జనరల్గా ప్రిపోజిషన్ 2 రాసుకోవాలి, దాన్ రాయకూడదు. ఈ చాప్టర్ మనం ప్రిపోజిషన్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. యా. సో కాబట్టి జనరల్గా దాన్ అనుకుంటారు చాలామంది, రాదు.
అసలు ఫర్కి పాసిబిలిటీ లేదు, ఆన్కి పాసిబిలిటీ లేదు, ఇక రిమైనింగ్ ఆన్సర్ ఒకటే. సో వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ఐ నెవర్ ఫీల్ దాట్ ఐ ఆమ్ సుపీరియర్ టు ఎనీవన్. నేను ఎప్పుడు అలా అనుకోను, అందరూ నాకన్నా పెద్దవాళ్ళే, సమానులే అని భావిస్తా. అందరూ నాకన్నా పెద్దవాళ్ళు అన్న భావన నేను ఎప్పుడు, అంటే అందరికన్నా నేనే పెద్దవాడిని, నేనే సుపీరియర్ అన్న భావన నేను ఎప్పుడూ వ్యక్తపరచలేదు అని భావిస్తున్నాడు ఇక్కడ. I am superior to anyone. I generally never felt like that. So this is the way we have confirmed the answer is 2. This question has come from which chapter? Preposition. Okay, closed. And the next question you can see, Radha and Reema. You see that the subject 1 and 2 have combined with the conjunction and. Radha and Reema is the plural, obviously. You are not allowed to take was or is. You may take had been is the possibility. కానీ మీకు పాస్ట్ టెన్స్ ఐడెంటిఫైర్స్ ఏమి లేవుగా, అందుకే హ్యాడ్ బీన్ అనేది తీసుకోవద్దు. అంటే వన్స్ అపాన్ ఎ టైమ్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, యెస్టర్డే, ఇగో ఇలాంటి పదాలు ఉంటే మీరు హ్యాడ్ బీన్ తీసుకోండి, కానీ లేవుగా. సో అందుకే ఇది కూడా కట్ చేస్తాం. ఇక రిమైనింగ్ ఆన్సర్ ఏంటి? ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో తీసుకుంటాం. రాధా అండ్ రీమా ఆర్ బిజినెస్ పార్ట్నర్స్ బికాస్ 2 guys are there, so we have written are. Alright, partners in the sense obviously 2 will be there, more than 2 will be there. కాబట్టి ఖచ్చితంగా మనం ఆర్ రాయాలి. ఫినిష్డ్. Alright, so let's take up the next question number. Be ready guys. Question number 18th question. She dash, I can't disturb her now. You see that? See, this identifier already we have learnt in the present continuous tense. Now, at present, at this moment, don't disturb, don't make a noise. See, like this we have identifiers are there now. We have discussed in the present continuous tense. Yeah. So, kabatti ekkada present continuous tense undi? See, has been resting, present perfect continuous tense, cut. Had been resting, past perfect continuous tense, cut. Emma, was resting, past continuous tense, just cut. So, we have left only one option. She is resting. అమ్మా, ఐ కాంట్ డిస్టర్బ్ హర్ నౌ. యాక్చువల్గా ఈ నవ్వు అనేది మీకు ఇక్కడ రాయాలి, కానీ మీకు కావాలనే కన్ఫ్యూజ్ చేయాలని చివర్లో రాస్తాడు. సో ఇది కూడా టెన్సెస్ చాప్టరే. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క చాప్టర్ ఇస్ ఫినిష్డ్. I think you have understood. So very clearly 100% with accuracy we have discussed all tenses chapter in our classes. You just visit Reddy Ias Academy app, you download it, you read in that. We have the tenses chapter with all full explanation, 100% satisfactory explanation we have discussed in our app. If time is there, you just download the app and listen to the tenses chapter, because out of 25 questions 10 questions are from tenses chapter only. Yeah, that's what I am telling you. Alright, the next question number 19th. We dash 2 daughters. Obviously, see, we is the plural. See, will have is the future perfect tense generally we say, or we can say this is right now simple future tense. Already వారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారంట. సో కాబట్టి పొజెషన్, అమ్మా, స్టేట్ ఆఫ్ పొజెషన్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్, బట్ నాట్ ద సింపుల్, అమ్మా, కట్. We is the plural, has is the singular, cut, having is not the way. So remaining answer is left only. We have 2 daughters. వారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారంట. That's all fine. Okay now. So let's take up the next question number 20. Be ready guys. See, either Maya or her friend Manju, alright, responsible for the picnic plan. Chusara, this question has come from conjunction chapter. We have discussed very clearly. Not only but also neither nor, either or, nor or. Wherever these conjunctions come to you, you have to follow according to the second subject. Who is the first subject? Maya. Who is the second subject? Manju. ఎవరి ప్రకారంగా ఫాలో అవ్వాలి? మాయానా, మంజునా? ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు ఫాలో అకార్డింగ్ టు మంజు. కాబట్టి మంజు ఇస్ ద సింగులర్. సో యు ఆర్ నాట్ అలౌడ్ టు టేక్ ఆర్ ఆర్ వర్, జస్ట్ కట్. ఇగో చూసారా, ఇక్కడ కూడా వాజ్ ఇచ్చాడు. మీకేమైనా క్వశ్చన్లో యెస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ అనే పదాలు ఉన్నాయా? లేవు. కాబట్టి దాన్ని ప్రజెంట్ టెన్స్ లాగా భావించాలి. సో మనం పాస్ట్ టెన్స్ ఇక తీసుకోకూడదు. సో రిమైనింగ్ ఆన్సర్ ఏంటమ్మా? ఆబ్వియస్లీ ఈజ్. మంజు ఈజ్ ద సింగులర్ గా, సో అందుకే ఈజ్ రాసుకున్నాం. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పిక్నిక్ ప్లాన్. దట్స్ ఆల్ ఫినిష్డ్. సో ఇవన్నీ కూడా మనకు ఎంసీక్యూ మోడల్లో ఇచ్చాడు. ఇదంతా కూడా ఇప్పటి వరకు ఫిల్లర్స్ ఎంసీక్యూ మోడల్లో ఇచ్చాడు. సో మనకు ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ని కూడా అడగడం జరిగింది. సో యాక్చువల్గా వీ హ్యావ్ మెథడ్స్, డిఫరెంట్ మెథడ్స్ టు డూ రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్.
If the passage is very big, suppose you have to come from the question to passage. First you have to read the questions, you have to come back to the passage. If the passage is very big, but this passage is very small, you have to read within the span of time like 5 to 6 to 7 minutes you understand this passage. And so once you are reading the passage, you have to remember each and every pointer. If you do not have that much attention, no, don't read the passage, you go to the questions directly. So but it's not the traditional way that you follow directly the questions. So my suggestion, if the passage is very small, read the passage first, then go to the questions. Okay now, so read the passage within just 5 minutes, we read this passage, okay, just read. Mrs. Yanada recalls means just remembering. Recalls all too clearly, అంటే చాలా స్పష్టంగా గుర్తు తెచ్చుకుంటున్నారంట ఆవిడ. ఏమిటవి? దట్ అదేంటంటే మిడ్ సమ్మర్ డే ఇన్ 1945, 1945 మిడ్ సమ్మర్ డే ఒక రోజు గుర్తు తెచ్చుకున్నారంట. అప్పుడు 1945 తర్వాత ఏమిచ్చాడు? అప్పుడు ఏం జరిగిందంటే యుఎస్ వార్ ప్లేన్స్ డ్రాప్డ్ అన్ అటామిక్ బాంబ్ ఇన్ హిరోషిమా. హిరోషిమాలో ఈ యొక్క అమెరికా యొక్క యుద్ధ విమానాలు ఒక అటామిక్ బాంబ్ని పడేశాయంట, డ్రాప్ చేశాయి. సో అప్పుడు ఏం జరిగింది? A second atom bomb was dropped by the US on the southwestern city of Nagasaki in 3 days later. మరో 3 రోజుల తర్వాత నాగసాకి పైన కూడా మరొక బాంబు వీళ్ళు ప్రయోగించారంట. ఎవరు? అమెరికా వాళ్ళు. సో ఫైన్, లాటర్ 3 days later, 3 రోజుల తర్వాత జస్ట్ 3 days గ్యాప్లో 2 వాళ్ళు డ్రాప్ చేశారు. ఫైన్, ఫోర్సింగ్ జపాన్ టు సరెండర్ ద అలీడ్ ఫోర్సెస్ అండ్ బ్రింగింగ్ ద పసిఫిక్ వార్ టు ఎండ్. అసలు వీళ్ళ టార్గెట్ ఇది, ఓకేనా? వాళ్ళ టార్గెట్ ఏంటి? ఫోర్సింగ్ జపాన్, ఆల్ రైట్, టు సరెండర్, వాళ్ళకి సరెండర్ కావాలి ఖచ్చితంగా అనేది ఒక టార్గెట్. అంతేకాకుండా ఈ యొక్క పసిఫిక్ వార్ క్లోజ్ చేయాలనేది కూడా టార్గెట్గా పెట్టుకొని ఈ సెకండ్ బాంబ్ అనేది వాళ్ళు ప్రయోగించడం జరిగింది. ఎక్కడ? నాగసాకి పైన. సో ఫైన్, మోర్ దెన్ 1,40,000 పీపుల్ వర్ కిల్డ్ ఇన్స్టెంట్లీ. ఒక్కసారిగా దాదాపుగా మోర్ దెన్ అంటే దాదాపుగా దీనికి మించి 1,40,000 మంది పీపుల్ ఇన్స్టెంట్గా చంపబడ్డారు. ఆఫ్టర్ ద న్యూక్లియర్ బ్లాస్ట్స్ అండ్ మెనీ మోర్ డైడ్ ఇన్ ద మంత్స్ అండ్ ఇయర్స్ ఆఫ్టర్. విక్టిమ్స్ అంటే బాధితులు కంటిన్యూ టు డై ఈచ్ ఇయర్ ఫ్రమ్ క్యాన్సర్ అండ్ రేడియేషన్ లింక్డ్ ఇల్నెసెస్. ఇప్పటికీ చనిపోతూనే ఉన్నారంట, కంటిన్యూ టు డై each year from cancer and radiation linked illnesses. Today, ee roju Mrs. Yanada is part of a group called Japan Confederation of A&H bomb sufferers, made up of sufferers like her struggling for a fair deal in life. సో వీళ్ళందరూ కూడా ఒక సమాఖ్యగా ఏర్పడ్డారంట. సో మిసెస్ యనాదా కూడా అందులో ఒక సభ్యురాలంట ఈవిడ. That's fine. So in Japan, a vast number of people are still lobbying the government to give them status they have been denied for so long. Mrs. Yanada's group makes frequent visits to the offices of the influential members of the district. సో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి కలవడము, తన యొక్క గోడు వెళ్ళబుచ్చుకోవడం కూడా జరిగింది. ఈ మిసెస్ యనాదా యొక్క స్టోరీ చెప్తున్నాడు ఇక్కడ. దట్స్ ఫైన్. సో వీ హ్యావ్ అండర్స్టూడ్. నౌ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. యూ కెన్ సీ నౌ క్లియర్లీ ద యుఎస్ డ్రాప్డ్ ఆన్ హిరోషిమా. హిరోషిమా పైన ఎన్ని బాంబులు వాళ్ళు డ్రాప్ చేశారు అంటాడు. అయితే జనరల్గా మనం ప్యాసేజ్ అయినప్పుడు ఏంది? 2 బాంబులు అని మనకు గుర్తుంటుంది చిన్నప్పటి నుంచి కూడా. సో సడన్గా మనం ఆన్సర్ ఏం పెడతాం అంటే 2 బాంబ్స్ అని పెడతాం, కానీ ఇది రాంగ్ ఆన్సర్. అక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? హిరోషిమా పైన ఎన్ని బాంబులు వేశారు అనేది క్వశ్చన్. ఇక్కడ అటామిక్ బాంబులు ఎన్ని ప్రయోగించారు అనేది క్వశ్చన్ ఒకటే కదా. సో కాబట్టి యూ హ్యావ్ టు స్పిక్ టు ద ఆన్సర్ ఈజ్ నెంబర్ 1. 1 బాంబ్ అని చెప్పాలి, 3 బాంబ్స్ కాదు, 4 బాంబ్స్ కాదు, ఓన్లీ 1 బాంబ్ అని చెప్పాలి. ఇవాళ 100లో 95 మంది కూడా ఈ మిస్టేక్ చేశారు. యా, సో బట్ యూ షుడ్ నాట్ డూ. You have to read the question, that's why very properly. You don't be in the tension. You have to be very free mind when you are writing the exam. You can do 100% well. If you are in the confusion, if you are in the stress, 100% you commit the mistake. So that's why next question number 22. Dash people were killed instantly after the nuclear bomb blast. Enta mandi chanipoyaru హఠాత్తుగా వెంటనే అంటాడు. More than 1,40,000. ఓన్లీ కాదు, లెస్ దెన్ కాదు, నన్ ఆఫ్ ది అబవ్ కాదు. సో ఏమొస్తుంది? మోర్ దెన్ 1,40,000 పీపుల్ ఇన్స్టెంట్గా చనిపోయారు అక్కడే.
So the answer is confirmation number 2, as it is given in the passage also. Just now we have read even the passage also. Okay now, so let's take up the next question number 23. So Japan, you see that Japan Confederation of A and H bomb sufferers is made up of the, so ఈ కాన్ఫెడరేషన్ A and H బాంబ్ కాన్ఫెడరేషన్ సమాఖ్య ఏదైతే ఉందో అది ఎవరిని ఉద్దేశించి వాళ్ళు తయారు చేశారు అంటాడు. సర్వైవర్స్ ఆఫ్ ది న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్. సర్వైవర్స్ అంటే బతికి బయటపడ్డటువంటి వాళ్ళు అని మీనింగ్ వస్తుంది తెలుగులో. అంటే ఇప్పటికీ వాళ్ళు అలైవ్గా ఉన్నారు, డెడ్ వాళ్ళకి కాదు, చిల్డ్రన్కి కాదు, రిలేటివ్స్కి కాదు. సో వీ హ్యావ్ టు కన్ఫర్మ్ సర్వైవర్స్ అని మాత్రమే చెప్పాలి. సో దట్ ఈస్ వై ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ నెంబర్ 1. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్ ఆల్సో. సో ఫైన్, సో క్లోజ్. ద నెక్స్ట్ పాయింట్, బి రెడీ గైస్. సో నెక్స్ట్, Japan, you see that Japan was forced to surrender after the dash bomb. మనం క్లియర్గా చదివాము, కామా తర్వాత 3 days later, కామా తర్వాత క్లియర్గా ఇచ్చాడు. ఫస్ట్ బాంబ్ కాదు, థర్డ్ కాదు, అసలు థర్డ్ లేదు, ఫోర్త్ అసలు లేనే లేదు. ఇక రిమైనింగ్ ఆన్సర్ ఒకటే, సెకండ్ బాంబ్ తర్వాత వాళ్ళు జపాన్ని ఫోర్స్ చేయడం జరిగింది, సరెండర్ కామని చెప్పేసి. ఓకేనా, సో దట్ ఈస్ వై ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ 2. ఓకేనా, ఐ థింక్ దిస్ ద లాస్ట్ క్వశ్చన్, బీ రెడీ గైస్. క్వశ్చన్ నెంబర్ లాస్ట్, విక్టిమ్స్ అంటే బాధితులు. విక్టిమ్స్ ఆఫ్ ది ఆటమ్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ జపాన్ కంటిన్యూ టు డై ఆఫ్. ఇప్పటికీ కూడా చనిపోతున్నారంట. సో దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఆబ్వియస్లీ క్యాన్సర్ ఇస్ దేర్, రేడియేషన్ లింక్డ్ డిసీజెస్ ఇస్ దేర్, ఫైన్. బోత్ క్యాన్సర్ అండ్ రేడియేషన్ లింక్డ్ డిసీజెస్, ఇవి వీటిద్దరి వల్ల చనిపోతున్నారు యాక్చువల్గా. సో ఓన్లీ క్యాన్సర్ కాదు, ఓన్లీ రేడియేషన్ కాదు, అమ్మా నైదర్ అసలే రాధిక. సో కాబట్టి ఇండైరెక్ట్లీ వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ద ఆన్సర్. వాట్ ఈస్ దట్? బోత్ క్యాన్సర్ అండ్ రేడియేషన్ లింక్డ్ డిసీజెస్ అన్న విధంగా వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ద ఆన్సర్. కాబట్టి సో ఆన్సర్ ఈస్ కన్ఫర్మేషన్ 3rd. ఓకేనా, సో లైక్ దిస్ వీ హ్యావ్ డిస్కస్డ్ రైట్ నౌ 25 questions out of 25 questions we have discussed with all accuracy. Okay na, so just once we confirm which question has come from which chapter, ఒక్కసారి మనము బ్యాక్ వెళ్ళిపోదాం, ఫస్ట్ క్వశ్చన్ నుంచి చూద్దాం, so that you understand clearly what's going right now. You see that first question has come from which chapter? Present perfect continuous tense. See, second question has come from modal auxiliary. Third question has come from present perfect tense. Emma, fourth question has come from simple present tense. Fifth question you see has come from article chapter. Sixth question vocabulary based question. Seventh question, Emma, simple future tense. Eighth question simple present tense. You see that. Ninth question passive voice of present perfect tense. Okay, and the 10th question again vocabulary based question, and 11th question vocabulary based question. Okay now, and the 11th question is from if conditions. We have read well in our material also. We have you see that conditional sentences. Okay, and the 12th question you can see, you see this, what is this? I think simple past tense, yeah. And 13th question police, no, a noun chapter, indirectly we can say even subject verb agreement అని కూడా చెప్పొచ్చు, yeah. And 13th done. 14th question, this question has come from even subject verb agreement, also we can say pronoun chapter కూడా చెప్పొచ్చు, pronoun లో కూడా దీని యొక్క discussion ఉంటుంది. All right, so next 15th question has come from it's a general phrase like idioms and phrases, we can say like that. Okay na, ఈ క్వశ్చన్ idioms and phrases నుంచి వచ్చింది. తర్వాత నెక్స్ట్ 16th question preposition chapter, you know this one very well. 17th subject verb agreement again. 18th you see this is the present continuous tense. 19th again you see the subject verb agreement and verb chapter నుంచి కూడా state of position అంటాం జనరల్ గా, సో అక్కడ నుంచి. 20th question is from conjunction chapter. Each and every chapter has been touched, and most probably tenses chapter has focused more and more, and you know this question is reading comprehension based question. So like this we have discussed right now 25 out of 25 questions. You observe one thing, every question is just linking to basic English and you know basic rules and regulations they have asked right now. Okay na, so you
if you have written well, don't worry, you just be ready for the next phase. Okay, suppose you have not written well and you have got that regret tense. అరే నేను బాగా రాయలేకపోయాననే భావన మీ దగ్గర ఉంటే, it's my sincere advice is to you, you just refer our material, AN Reddy IAS Academy General English material, or you may visit our videos. You just go to your Play Store or App Store, you just download our app AN Reddy IAS Academy, you just download that app, and we have each and every point very clearly with affordable prices, not that much we are charging very high, and you know that your exorbitant prices we are not charging, very affordable. It is ekdam student friendly content we are providing you. So from scratch to high level, whatever the exam you write, tomorrow morning you are writing groups, group 4, group 3, group 2, whatever the exams you write, Telangana or Andhra Pradesh. Exam in Telugu, you will be given 100% clarity and strong powerful content you will be given in our app. So that you visit our AN Reddy IAS Academy app, you just download and you just follow the classes. One time investment, lifetime validity you will be given. Ekdam we are discussing in our Telugu. So that is why don't waste your time. I know that you are facing many issues in English. So I think this is the best we have available in the market right now. You just go to our app and read well and read on the exams well. Okay now? So this is all about today. Alright, thank you. Have a good day. We meet again in the next class. See you.